క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి కొంతమందికి బాధ్యతలు ఇచ్చాడు. క్రీస్తు శరీరం అంటే ఏంటి? సంఘం. సంఘమే ఆయన శరీరం. సంఘాన్ని కాయడానికి ఎలాంటి బాధ్యతను ఇచ్చాడంట? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడట. అంటే ఈరోజు మన సంఘాన్ని కాయడానికి, మన సంఘాన్ని క్రీస్తు ప్రభుల వారి అభివృద్ధి పొందడానికి మనలో చాలా మందిని బాధ్యతగా ఇట్టాడు. ఏమన్నట్టాడంటే కొంతమంది పరిచర్య చేసే బాధ్యత ఇట్టాడు, కొంతమందికి ఈ మందిరాలు శుభ్రపరిచే బాధ్యత పెట్టాడు, కొంతమందికి వాక్యం చెప్పే బాధ్యత పెట్టాడు, కొంతమందికి పాటలు పాడే బాధ్యత పెట్టాడు, మరికొందరికి ఈ పరిసరాలన్నిటిని కూడా శుభ్రపరిచే బాధ్యత పెట్టాడు. బాధ్యత పెట్టిన మనలందరిలో ఎంతమంది నెరవేర్తిస్తున్నారో చెప్పండి. మనందరి బాధ్యత ఏంటంటే ఈ మందిరాన్ని చాలా అందముగా తయారు చేయాలి. మన బాధ్యత ఏంటంటే ప్రియమైన సమాజానికి వాక్యాన్ని అందించాలి, సమాజానికి క్రీస్తుని పరిచయం చేయాలి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతలు ఎంతమంది బాధ్యతగా ఉన్నాం చెప్పండి. ఏ ఒక్కరిలో కూడా క్రీస్తు పనిలో, దేవుని పనిలో బాధ్యత కలిగిన వారుగా లేము ప్రియమైన వాళ్ళ లేము. దేవుని పనిలో బాధ్యత కలిగిన వారిగా ఉంటే ఇద్దరు ముగ్గురికి ఎందుకు కనిపిస్తారు చెప్పండి. అదే బాధ్యత మనందరిలో ఉంటే అందరూ వచ్చి ఇక్కడ పని చేయడానికి ఇష్టపడతారు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు చేసేసుకుంటారులే, మనం వెళ్తే సరిపోద్ది అని అనుకుంటారు. ఇద్దరు ముగ్గురుగా చేసేది కాదు ప్రియమైన వాళ్ళ కాదు. సంఘం అంతా మనం చేసుకోవాలి. సంఘం అంతా కూడా ఈ పరిస్థితులు, ఈ సంఘాన్ని మనం అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి దేవుడు మన మీద బాధ్యతలు పెట్టాడు. ఏ బాధ్యతలు పెట్టాడంటే వాక్యం చెప్పిన వారు వాక్యం చెప్తున్నారు, పాటలు పాడేవారు పాటలు పాడుతున్నారు, ఇంకా మందిరాలు శుభ్రం చేసేవారు మందిరాలు శుభ్రం చేస్తున్నారు. ఇంకా చూడగలిగితే ఏదైనా మీటింగాలు జరిగితే ప్రియమైన వారు అందరూ కూడా బాధ్యత కలిగి వచ్చి బాధ్యతలను నెరవేర్చున్నారు. దేవుడు పని ఏదైతే ఉందో ఆ పని అంతటిని చేస్తున్నారు. మరి రాలేని వారి పరిస్థితి అంటే బాధ్యత మనకి లేదా ప్రియమైన వాళ్ళరా? అందరం కూడా బాధ్యత కలిగి ఉండాలి. బస్సులో మాట రాస్తారు. ఏడ మాట? ఈ బస్సు మనందరిది, దీన్ని పరిశుభ్రంగా ఉంచండి. అంటే ఈ బస్సు మనందరిది కాబట్టి మనం ఏం చేస్తాం? దాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. ఇప్పుడు దేవుడు ఏమంటారంటే ఈ సంఘము, మళ్ళీ చెప్పాలి, ఈ సంఘము మీరు ఎవరిదే కాదా? ఒకసారి చెప్పండి నమ్మ గట్టిగాని. ఈ సంఘము మనందరిది కాబట్టి ఈ సంఘం పట్ల మనం ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఆ బాధ్యత ఎలా ఉండాలంటే రాగల దినాలు ఈ సంఘం ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగించాలి. ఎంతెంతో గొప్ప పరిచర్య ఈ సంఘం ద్వారా జరిగించాలి. అనేక మందికి ఈ సంఘము మాదిరిగా కనిపించాలి. అలా కనిపించాలంటే ఎవరిలో ఉన్న బాధ్యతను వారు నెరవేర్తించాలి ప్రియమైన వాళ్ళు. ఇచ్చేవారి బాధ్యతను ఇచ్చేవారు నెరవేర్తించాలి. పని చేసేవారి బాధ్యత పని చేసేవారు నెరవేర్తించాలి. పరిచర్య చేసేవారి బాధ్యత పరిచర్య చేసేవారుగా నెరవేర్తించాలి ప్రియమైన వాళ్ళ.